ధర్మపురిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య పోరాటానికి మార్గదర్శకుడిగా నిలిచారని గుర్తు చేశారు. గాంధీ సత్యం, అహింస సిద్ధాంతాలతో సమాజంలో శాంతి, సమానత్వం నెలకొచ్చిందని తెలిపారు. ఆయన బోధనలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత గాంధీ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ గారి జయంతి ధర్మపురి వైశ్య సంఘ పెద్దల ఆధ్వర్యం లోపట ఘనంగా వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి వివిధ ప్రత్యేకంగా ధర్మపురి ప్రజలు ఎంతో అభిమానంతో ఆ లక్ష్మణ ఆశతో నన్ను శాసనసభ్యుడిగా మంత్రిగా ఎన్నికై మొదటిసారి మంత్రి హోదాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాల ఆవిష్కరించి ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజానీకానికి ధర్మపురి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ పేరు పేరు. మరి ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి భారతదేశం మన దేశాన్ని మరి ఎంతో త్యాగం చేసినట్టు మహనీయులు ఎంతోమంది ఉన్నప్పటికీ జాతిపిత మహాత్మా గాంధీ గారు వారు నిర్దేశించినటువంటి ఏదైతే శాంతియుతవాదంగా సామరస్యంగా ప్రజాస్వామ్య పద్ధతితో వారు బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు వారి అడుగుజాడలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ వారు చేసినటువంటి ఆలోచనాన్ని ముందు తెలుసుకున్న సందర్భంలో కూడా మహనీయులను మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ గొప్ప పండుగ విజయదశమి పండుగ వారి జయంతి సందర్భంగా మన తెలంగాణ ప్రజానీకం చల్లగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కూడా అమలు చేసే విధంగా ఆ అమ్మవారు ఆ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రజానీకానికి ధర్మపురి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.